వాళ్ళందరూ మహిళలే. ఇంటికి దీపం ఇల్లాలు అంటే మగవాళ్ళకు కాకుండా మీకు లోన్ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. అంటే పొదుపు మహిళల నుంచి మహిళ యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇప్పుడు మగవాళ్ళకి లోన్లు ఇచ్చేది, ఆడవాళ్ళకే లోన్లు ఇస్తున్నారు. ఎందుకు అంటే మీరు తప్పనిసరిగా తిరిగి వాపస్ చేసి ఆ సంస్థను అభివృద్ధి చేసి తేవడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. కాబట్టి దయచేసి మీరు తీసుకున్నటువంటి రుణాలను సకాలంలో సరైన సమయంలో తిరిగి చెల్లించి మీ భవిష్యత్తును ఇంకా పెంచుకోవాల్సిందిగా కోరుతున్నా. మరి ఇంటికి దీపం ఇల్లాలు అన్నాం కదా, ఇల్లాలు కుటుంబాన్ని చక్కగా చూసుకున్నప్పుడే కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ అత్తమామ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో మగవాళ్ళకు లోన్లు ఇచ్చి ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు ఆడవాళ్ళకు లోన్లు ఇస్తే వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతోనే చిన్న చిన్న పొదుపు సంఘాలన్నీ కూడా ఏర్పాటయ్యి మీకు లోన్లు ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం అదని తెలియజేస్తున్నా. కాబట్టి ఈ సంస్థ వారి యొక్క చేయూతను మీకు ఇచ్చినప్పుడు మీరు సకాలంలో తిరిగి మొత్తాలను చెల్లించి వారికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుతూ, మరి వివిధ గ్రామాల నుంచి మనం ఇక్కడికి వచ్చాం. మరి గ్రామాల నుంచి మనకి ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దుకోవడానికి ముఖ్యంగా మీరు మాట్లాడడం అనేటువంటిది మహిళా శక్తి బయటకు వచ్చేసింది. ఇంతమంది ఇక్కడ కూర్చోగలిగినామంటే ఒకప్పుడు మీటింగులు జరిగితే ఆడవాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే మహిళా శక్తి బయటకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండి సరైన సమయానికి స్పందించి ఎవరైనా మనకు పని చేయకపోతే నిలదీసి అడిగేటువంటి శక్తి మీకుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మీ యొక్క సరైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు కోరుతున్నాం సార్. వేదికను అలంకరించిన మా గురువు అయిన రఘురామేశ్వర గారికి, యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గౌస్పీర్ సార్ గారికి, బ్రాంచ్ మేనేజర్ హుసేన్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన మహిళలకు మరియు నా తోటి సహోదరులైన మీడియా బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఈ యాక్సిస్ బ్యాంక్ గ్రామీణ బ్యాంకు వాళ్ళు ఎంచుకున్న విధానం చాలా అద్భుతంగా ఉందని ముందుగా మీరు గ్రహించారో లేదో నేను గ్రహించాను. ఒకరిని పోలీస్ రంగాన్ని వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మీకు ఏమంటే సమాజంలో మీకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ఏ విధంగా మనకు పాటుపడాలని వాళ్ళు వివరించడం జరిగింది. తర్వాత మహిళలు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న పట్ల వాటి గురించి కూడా డాక్టర్ గారు వివరించారు. ఇక మా రఘురామ సారు విద్య గురించి చెప్తారు. నాకు చివరి అవకాశం ఉంటుందని తెలుసు. ఈ బ్యాంక్ గురించి చెప్దామంటే మా గురువుగారే మీకు వివరించారు. నాకు అవకాశం లేకుండా పోయింది. అయితే అయినా కూడా ఈ యాక్సిస్ బ్యాంక్ లక్ష్యము బాగుంది. మెయిన్ కాన్సెప్ట్ ఓన్లీ గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోన మీకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా అభినందనీయము. వారు ఇచ్చే రుణాలను మీరు సద్వినియోగం చేసుకొని మీ యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకుపోతే మీతో పాటు మీ కుటుంబము, సమాజము, దేశాభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది రుణం తీసుకున్న తర్వాత మీకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఏమంటే సకాలంలో మనము కడితే వాళ్ళ నుంచి మనకు ఎలాంటి సమస్యలు ఉండవు. తద్వారా మీరు ఇంకా మీ యొక్క ఆర్థికాభివృద్ధిని కూడా ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని, కాబట్టి మీరు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ముందుకు పోతే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా. అందరూ సైలెంట్గా వింటే ఈ క్వశ్చన్స్ మీకు వినపడతాయి. ఓకేనా? మీ కేవైసీ పత్రాలను ఇతరులతో పంచుకోకూడదనడానికి కారణం ఏమిటి? ఎనీవన్ ఆన్సర్. మీ కేవైసీ పత్రాలను ఇతరులతో పంచుకోకూడదనడానికి కారణం ఏమిటి?
కేవైసీ పత్రాలు అంటే మీరు ఇచ్చిన ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా, వీటినే కేవైసీ అంటారు. వీటిని వేరే వాళ్ళకి ఇవ్వడం వలన ఏం జరుగుతుంది? ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. ఏం జరుగుతుందమ్మా చెప్పండి. నష్టం జరుగుతుంది సార్. అంటే ఏకేవైసీ ఇప్పుడు బ్యాంక్ తరపున వస్తే ఒక మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంకు తరపున సారు వాళ్ళని చెప్పి వేరే వాళ్ళు వచ్చి మేము ఈ బ్యాంక్ నుంచి లోన్ ఇస్తున్నాం అని చెప్పి ఏదో ఒకటి కారణం చెప్పి కాసి మా దగ్గర నుంచి పత్రాలు తీసుకొని వెయ్యి అక్కడ ఏదో అంటే వేరే దానికి ఉపయోగిస్తారు. కాబట్టి మనం అట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఈకేవైసీ పత్రాలు ఇవ్వకూడదు సార్. ఓకేనమ్మా. ఇంకెవరైనా చెప్తారమ్మా? మీరు ఇచ్చినవంటి కేవైసీ పత్రాలు అంటే మీరు ఇచ్చిన ఆధార్ కార్డు అవన్నీ ఇతరులకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఎవరైనా చెప్పగలరా? దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు మన పేరు మీద అంటే వేరే వాళ్ళు తీసుకొని మన షూరిటీ కింద వాళ్ళ అమౌంట్ తీసేసుకుంటారు. ఆ తర్వాత మనం ఇబ్బంది పడాల్సింది వస్తుంది మన పేరు మీద. సరే సరే, రెండో క్వశ్చన్ వేసుకోండి. థ్యాంక్ యూ మా. మాత్రమే ఎందుకు ఉపయోగించాలి? క్వశ్చన్ అర్థమైందా? రుణాన్ని ఉత్పాదక అవసరాల కోసం మాత్రమే ఎందుకు ఉపయోగించాలి? చెప్పండమ్మా. మీరు చెప్పిన వాటికి స్మాల్ గిఫ్ట్ కూడా ఉంటుంది. సరైన జవాబు చెప్పిన వాళ్ళకి స్మాల్ గిఫ్ట్ కూడా ఉంటుంది. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదవండి. రుణాన్ని ఉత్పాదక అవసరాల కోసం మాత్రమే ఎందుకు ఉపయోగించాలి? చెప్పండమ్మా. ఎవరన్నా లేదు చెప్పగలరా? ఇప్పుడు మనకేమైనా కష్టం ఉంటుంది, మన దగ్గర డబ్బులు ఉండవు, మీరేమో టైంకి ఇచ్చింటారు. మేము దాని అవుటల్ని మంచి అవుట్లకే వాడాలి. మేము చెడ్డ అవుట్లకు వాడితే అది లోన్ తీసుకొని ఉపయోగం లేదు. నేను చెప్పగలదే ఇంతే. ఓకే ఓకే సరేమ్మా. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పగలరమ్మా? రుణాన్ని ఉత్పాదన అవసరాల కోసమే ఎందుకు ఉపయోగించాలంటే మీరు తీసుకున్న డబ్బుని వ్యాపారం కోసమే ఎందుకు ఉపయోగించాలి? ఎవరైనా చెప్పగలరమ్మా? అభివృద్ధి చెందడానికి. ఒక వ్యాపారం చేస్తామని తీసుకున్నారు, అందుకోసమే ఆ లోన్ తీసుకొని మీరు వ్యాపారమే చేసుకోవాలా, మిగతాది వేరే చేసుకుంటారు. దానికి జరిగే నష్టాల గురించి చెప్పాలి. తీసుకుంటే సివిల్ స్కోర్ తగ్గిపోతుంది, అది కట్టడానికి ఇబ్బంది అవుతుంది. వేరే వాటికి వాడుకుంటే మన ఏమంటారు ఆ సమయానికి మనం పెట్టుబడులు పెట్టామనుకోండి లాభం వస్తుంది. కాబట్టి మన లోన్కి సరి చేస్తాము. ఇలా కాకుండా మనం ఇంట్లో వాడుకున్నాం అనుకోండి పర్సనల్గా, అవి మనకి లాస్ అవుతుంది. ఓకే అమ్మా. ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్ హౌసా? ఇంకెవరైనా చెప్ప ఏమ్మా? కొత్తగా లోన్ తీసుకునే ముందు ఏం చేయాలి? నా భర్తది ఆధార్ కార్డు, నేను ఓటర్ కార్డు అవి ఇవ్వాలి సార్. నెంబర్ 6 ఎందుకంటే లోను మీకు ఇచ్చింటాం, మీరు వేరే వాళ్ళకి ఇచ్చినారంటే అది ఎవరి పేరు మీద లోన్ ఉంటుంది? దాన్ని తిరిగి చెల్లించాల్సింది ఎవరు? కాబట్టి ఎవరి లోను వాళ్ళే తీసుకోవాలా, జాగ్రత్తగా వాళ్ళే వాడుకోవాలా. ఓకేలమ్మా. నిమిషాలమ్మా, అయిపోతుంది, టైం అయింది లంచ్కి. ఇవి చేసిన పెద్దలందరికీ మా గ్రామీణ కూట సభ్యుల అందరి తరపున కృతజ్ఞతలు సార్. మేము ఈ లోన్ తీసుకోబట్టి 2 years అవుతుంది. 2 years నుంచి మేము ఈ లోన్లు తీసుకుంటున్నాం. మనము నమ్మకంగా సారి వాళ్ళు ఈ లోన్లు మనకి ఇస్తున్నారు. మనము తక్కువ బయట తీసుకుంటే మనం చాలా వడ్డీలు కట్టవలసి వస్తుంది. కానీ ఈ బ్యాంక్ సారు వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరికి, మన ఇంటి దగ్గరికి వచ్చి లోన్ ఇస్తుంటే
తక్కువ వడ్డీ అని చెప్పినారు. తక్కువ వడ్డీకి సారు వాళ్ళు మనకి ఎందుకు ఇస్తారని మేము అనుకున్నాము. కానీ ఈ లోన్ తీసుకున్న తర్వాత మాకు అర్థమయ్యింది. ఎలా అర్థమైందంటే తక్కువ వడ్డీకి సారు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం కడుతున్నాం కాబట్టి బయట తీసుకుంటే చాలా వడ్డీలు అవుతాయి మనకు. ఈ సారు వాళ్ళు ఇవ్వడం వల్ల ఈ గ్రామీణ కోటి సభ ఇవ్వడం వల్ల మనము రుణాలు తీసుకుంటున్నాం, కడుతున్నాం, తక్కువ వడ్డీకే కడుతున్నాం సార్. మేము ఈ రుణాన్ని మా అవసరాలకే మేము వాడుకుంటున్నాం. మా ఇంట్లో పరిస్థితులను బట్టి మా పిల్లల ఎడ్యుకేషన్కి మేము ఇది రుణము వాడుకుంటున్నాం. మాకు ఈ రుణాలు ఇస్తున్నారు. మనం తీసుకున్నందుకు కానీ మనము మన కేంద్రంలో ఎవరికైనా కష్టమని మనం చెప్పకూడదు. ఎందుకంటే మనకు సారు వాళ్ళు మన గ్రూప్ మహిళలకే ఇది ఎందుకు ఇస్తున్నారంటే మనము తీసుకున్న జెంట్స్కి ఇవ్వటం లేదు, మహిళలకే ఎందుకు ఇస్తున్నారంటే మనము ఒక మాట మీద ఉంటాం. ఎందుకంటే రుణము మనకి సారు వాళ్ళు ఇస్తున్నారు, అది కరెక్ట్గా కట్టాలి. మనం కడితేనే కదా సారు వాళ్ళు కానీ మనకు ఎన్నో అభివృద్ధులు మనకి చేయిస్తారు. దీంట్లోన చాలా లోన్లు ఇచ్చినారు. 20,000 30,000 అట్లా లోన్లు ఇస్తూనే ఉన్నారు. మనం కడుతున్నాం, సారు వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే మనము కడుతున్నాం. చట్టం గురించి సార్ మీకు 2 విషయాలు చెప్తారు, చూసుకోండి. ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఫస్ట్ పోలీసులు అంటే ఈ నేరాల గురించి మాట్లాడి ఈ సైబర్ క్రైమ్ గురించి అంటే ఆర్థిక నేరాల గురించి చెప్తాము. అలాగే గవర్నమెంట్ కొత్తగా అంటే మహిళలపై జరిగే నేరాలపైన అవగాహన సదస్సులు చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించమని కూడా చెప్తున్నారు. మేము కూడా ప్రతి విలేజ్కి వచ్చి చెప్తున్నాము. అలాగే మొదటిగా ఏంటంటే మీ ఇంట్లో అంటే అత్త మామలు పెట్టే టార్చర్ కానీ లేకపోతే ఇంట్లో మొగుడు పెట్టే ఇబ్బందులు కానీ అలా ఏమవుతుందంటే దానివల్ల కొంతమంది బరాయించలేక హ్యాంగింగ్ ఉరేసుకొని చనిపోవడము, మందాయి చనిపోవడము ఇలాంటివి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి మేము అవేర్నెస్ కల్పించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ విధంగా నేరం జరగకుండా చూసుకోగలుగుతాం. అంతేగాని చిన్న విషయానికి అలా ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదు. అలాగే మీ పనిచేసే చోట అంటే పనికి పోయిన చోట కానీ లేకపోతే మన స్కూలు అంటే ఉద్యోగం చేసే చోట కానీ వేరే ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నా కూడా దానివల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటికి ఎవరికి చేసుకోలేక ఏది ఏమున్నా కూడా వారి పోలీసులు చెప్తేనే, ఒకవేళ మాకు చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తే కన్సర్న్ ఎస్ఐ నెంబర్ ఉంటుంది, అది కూడా లేదు మీ దగ్గర అంటే ఏ నెంబర్కి కాల్ చేస్తారు డైలీ పోలీసులు కావాలంటే? ఎవరికైనా తెలుసమ్మా? ఇందులో డైల్ 100 ఉండేది, డైల్ 100 కాదు ఇప్పుడు 112 అంటే చిన్న చిన్న విషయాలు కాకుండా మీరు మీ ఊరు వైదారిలో చీకటి ఉంది అంటే రాత్రిపూట ఇబ్బంది పడుతున్నారు, భయం వేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళతోనే కాదు పోలీసులు కాల్ చేసినా కూడా వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. దానికి ఒక్కటే అంటే 112 అనేది ఎమర్జెన్సీకి ఉపయోగించుకోవాలా. చిన్న చిన్న విషయాలకి పక్కింటి టైం అరుస్తుంది, పక్కింటి ఇబ్బంది పడుతున్నారు అట్లాంటివి కాకోకుండా ఎమర్జెన్సీ కోసం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు కదా, అలాంటి ఇబ్బంది పడతాము మేము పోలీస్ స్టేషన్ వరకు రాలేము సార్ అంటే మేము వచ్చి పర్సనల్గా వాళ్ళని పిలిపించుకొని స్టేషన్కి పిలిపించుకొని కౌన్సిలింగ్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు చాలామంది పనులు పోయే చోట ఎక్కువ కూడా ఈ బంగారు వేసుకొని పోతారు. బంగారు రేటు బాగా పెరిగిందమ్మా ఇప్పుడు. స్నాచింగ్లు అంటే దొంగతనాలు ఎక్కువగా అవుతున్నాయి. మీరు పనులు పోయే చోట కానీ బయట పోయే చోట కానీ ఈ బంగారు చైన్లు కొంచెం తగ్గించారా? పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ వేసుకొని పోతూ ఉంటారు, పోతే మరి తిరుగురావు. ఇప్పుడు ఎందుకంటే పోయే బ్యాగ్లో మనం పెట్టుకొని పోతున్నారు ఈ మధ్యన. బంగారు మనం వేసుకుంటే ఇబ్బంది అని చెప్పేసి బ్యాగ్లో కూడా చాలామంది కొట్టేస్తున్నారు.
చాలామంది అట్లా 10 తులాలు 8 తులాలు ఇదే ఆదంలో చాలా వరకు పోయి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి క్యారింగ్ కానీ మెడలో వేసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే, ఆర్థిక నేరాల గురించి అంటే సైబర్ క్రైమ్స్. మీకు అందరికీ అకౌంట్లు ఉన్నాయా బ్యాంకులో? ఏమన్నా లింక్స్ వస్తే ఓపెన్ చేశారా? మీరు ఇదికి మీ సెల్ ఫోన్కి ఎటువంటి లింక్స్ వచ్చినా ఓపెన్ చేయకూడదమ్మా. అవి రకరకాల వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు బజాజ్ ఫైనాన్స్లో ఏదన్నా మీరు లోన్ తీసుకున్నారనుకో, వాడు బజాజ్ ఫైనాన్స్ అని పైన హెడ్లైన్ పెట్టి వస్తాయి, కానీ సెల్ నెంబర్ నుంచి రావు. ఎప్పుడు కూడా సెల్ నెంబర్ నుంచి వస్తున్నాయంటే అది ఫేక్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఏ కంపెనీ గురించి కూడా సెల్ నెంబర్ నుంచి రావు. ఎందుకు చెప్తున్నానంటే బైచిగేర్లో చిన్న ఇన్సిడెంట్, వాళ్ళు పొలం అమ్ముకొని డబ్బులు 8 లక్షల అకౌంట్లో వేసుకున్నారు. అకౌంట్లో వేసుకున్నాక అదే వ్యక్తికి బజాజ్ ఫైనాన్స్లో ఏదో తీసుకున్నాడు వస్తువు ఇన్స్టాల్మెంట్ ప్రకారం. అది నాకే వచ్చిందేమని దాన్ని అంటే లింకు ఓపెన్ చేశాడు. ఆ తర్వాత సెల్ హ్యాంగ్ అయిపోయింది. అతని యొక్క యాక్సెస్ మొత్తం సెల్ ఫోన్ యాక్సెస్ అంతా తీసుకున్నారు. ఆ 8 లక్షలు కూడా కొట్టడం జరిగింది. ఇప్పుడు 8 లక్షలు తిరిగి రాలేదు. దాన్ని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఓటీపీ అలాగే ఇవి ఎందుకు కష్టం అంటే లాస్ట్లో చెప్తాం. అలాగే ఓటీపీలు వస్తే కూడా మనం తిరిగి ఎవరికి చెప్పకూడదు. ఓటీపీలు అడుగుతూ ఉంటారు, ఇట్లా పలానా ఓటీపీ మీరు ఓటీపీ చెప్పేటప్పుడు మన సచివాలయం కానీ చిన్న దాంట్లోకి అడుగుతుంటారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలా ఆ సెల్ నెంబరు ఆ వ్యక్తిదా కాదా అనేది. ప్రతిదీ కూడా కన్ఫర్మ్ చేసుకొని ఓటీపీ చెప్పాలా. పొరపాటున ఓటీపీ బ్యాంకు నుంచి ఎవరైతే కాల్ చేయరు. ఇట్లా ఓటీపీ చెప్పండి అని కూడా ఏ బ్యాంకు కూడా ఓటీపీ చెప్పండి అని చెప్పేసి కాల్ చేయదు. అలాంటప్పుడు మీరు మీ అకౌంట్ నెంబర్ నుంచి వచ్చే ఏ ఓటీపీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటున మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయితే ఏ నెంబర్కి కాల్ చేయాలి? ఇప్పుడు మీ అకౌంట్లో డబ్బులు కట్ అయినాయి, వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తే లాభం లేదు. ఒక నెంబర్ ఉంది మీ ఫోన్కి, ఇంతకుముందు 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ రింగ్ టోన్ వచ్చింది, అంటే కాలర్ టోన్ అంటారా. ఈ నెంబర్కి కాల్ చేయండి ఏదన్నా మీ అకౌంట్ డబ్బులు కట్ అయితే అని చెప్పేసి మొత్తం ఇండియా వైడ్ అదే కాలర్ టోనే పెట్టారు. ఏ నెంబర్కి కాల్ చేయాలా? మీ పొరపాటున మీ బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు కట్ అయితే ఎవరికి తెల్లా? (1930) అమ్మ 1930 కాల్ చేస్తే మీ డబ్బులు సేఫ్ కావడానికి 100% ఉంటుంది. ఇప్పుడు మీ బ్యాంక్లో అంటే ఇప్పుడు ఓటీపీ పొరపాటున చెప్పారు, లేకపోతే పొరపాటున ఏదన్నా లింక్ ఓపెన్ చేశారు, 1930 కాల్ చేస్తే అది మొత్తం ఢిల్లీ ఉంటుంది. ఢిల్లీ మొత్తం ఎక్కడైనా కూడా ఏ స్టేట్ అయినా కూడా 1930నే 1930కి 1930 కాల్ చేస్తే వెంటనే ఢిల్లీలో ఉన్న వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ మీ డీటెయిల్స్ చెప్తారు. మీ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకులోకి డబ్బులు వెళ్ళాయో చూస్తారు. ఆ బ్యాంక్ యొక్క అకౌంట్ని సీజ్ చేస్తారు. సీజ్ చేసి 50,000 లోపల ఉంటే, ఇప్పుడు మినిమం 50,000 పెట్టారు, మనం కేసు కట్టకుండా ఏమీ లేకోకుండా కూడా బ్యాంకుకు ఒక లెటర్ ఇస్తే డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తారు. మరి అంతకంటే ఎక్కువ ఉన్నాయంటే ఎఫ్ఐఆర్ చేసి దాని ద్వారా మనం బ్యాంకుకి అంటే కోర్టుకు ఒక లెటర్ పంపించి కోర్టుకి నుంచి ఒక లెటర్ బ్యాంకుకు పంపిస్తే మీ డబ్బులు ఈజీగా రిటర్న్ అవుతాయి. పొరపాటున 1930 చేయలేదనుకో, మీ డబ్బులు కాజేసిన వ్యక్తి అటువైపు ఎవరైతే ఉన్నాడో ఆ డబ్బులు వాడు విత్డ్రా చేసుకుంటాడు. విత్డ్రా చేసుకున్నాక తిరిగి ఆ డబ్బులు మనకి రావు. ఇంకా ఎందుకు రావంటారా? ఆ కాజేసిన వ్యక్తి అకౌంటు ఆ పర్సనల్ వాళ్ళ వ్యక్తుల పైన ఉండవు, ఎవరో అనామకుల మీద తీసుకుంటారు. మీరు కూలీ సినిమా చూసారా? ఏమన్నా కూలీనా? కుబేర్ ఏదో సినిమాలో ఉంది, నాగార్జున వాళ్ళు కుబేర్ అనుకుంటా. అంటే అడగ తినే వాళ్ళు కానీ వాళ్ళకి కానీ చేపించి ఆల్మోస్ట్ అటువంటివన్నీ వాళ్ళ అకౌంట్లు తీసుకుంటారు అన్నీ. మనం ఒకవేళ పోలీసులు కేసు కట్టి వాళ్ళని చేజించి అంత పట్టుకున్నా కూడా చివరికి ఎవరుంటారు? ఈ అడగ తిన వాళ్ళు, లేకపోతే ఏమి తెలియని స్లమ్లో ఉన్న ముంబైలో అమాయకులు దొరుకుతారే కానీ అసలు దొంగ దొరకడు. కాబట్టి
మీరు వెంటనే 19:30 కాల్ చేస్తే మన డబ్బులు సేఫ్, లేకపోతే ఇబ్బంది. ఈ బైచిగేర్లో పోయినప్పుడు ఏమైందంటే వాళ్ళు పాపం వాళ్ళకి తెలియక చేయలేదు, అది 6 నెలల తర్వాత అకౌంట్లో చూసుకున్నారు. ఇప్పుడు పొలం అమ్మిన డబ్బులు మొత్తం ఒక సామాన్య మానవుడికి 8 లక్షలు పోతే ఎలా ఉంటుంది చెప్పండి. కేవలం ఇది అవేర్నెస్ లేకపోవడం వల్లనే. కానీ ఇప్పుడు మనకు అకౌంట్లో రాలేదు, ఒక 6 నెలల వరకు మన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో కూడా చూసుకోకపోతే ఎలా చెప్పండి. ప్రతిరోజు చూసుకుంటే ప్రతిరోజు చూసుకోవచ్చు మనం. ఇప్పుడు ఫోన్పే కానీ ఇవి చాలా ఉన్నాయి. కనీసం 4-5 రోజుల కన్నా మన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెక్ చేసుకుంటా అంటే బాగుంటుంది. అప్పుడొకసారి వాళ్ళు 6 నెలల తర్వాత చెక్ చేసుకున్నారు. 8 లక్షలు ఇప్పుడు ఎటు మనకి దాన్ని వెనక్కి తెచ్చే ఛాన్సెస్ కూడా లేవు. అలాగే డిజిటల్ అరెస్ట్, ఎవరికైనా కాల్ వస్తూ ఉంటాయి. మీకు రీసెంట్గా యూనిఫామ్తో కాల్ చేస్తారు, అంటే అమ్మాయిలకు తక్కువ చేస్తారు కానీ అబ్బాయిలకు ఎక్కువ చేస్తారు. నువ్వు పలానా నేరంలో ఢిల్లీలో అమ్మాయిని రేప్ చేసినావు, ప్లస్ ఇక్కడ కేసు నమోదైంది, నీ మీద కేసు నమోదైంది కాబట్టి లోకల్ పోలీసులు ఎగ్జాక్ట్గా అంటే వాళ్ళు ఢిల్లీలోనో లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉంటారు, బీహారు, ఒరిస్సా అట్లా ఉంటారు. కానీ వాళ్ళకి ఇక్కడున్న ఎస్ఐల పేర్లు తెలుసుకుంటారు ఏదో విధంగా. ఇట్లా పలానా రూరల్ ఎస్ఐ రామాంజలి మీ దగ్గరికి పంపిస్తున్నాము, నువ్వు అరెస్ట్ అవుతావు, ప్లస్ జైలుకి పోతే ఇన్ని నెలలు రావు అని చెప్పేసి బెదిరిస్తారు బాగా. వాళ్ళు అచ్చం యూనిఫామ్ వేసుకొని నీకు వాట్సాప్ కాల్లో అలాగే కనిపిస్తూ ఉంటారు. మేము సిఐ అని లేదా డిఎస్పీ అని అలా కనిపించేసేసి అట్లా మాటల్లో 2-3 రోజులు బెదిరిస్తారు. 3వ-4వ రోజు కానిస్టేబుల్ మధ్యలోకి పెడతారు, లేదు ఇట్లా మా సార్ మీ మీద సీరియస్గా ఉన్నారు, జైలుకి పంపిస్తారు, అన్నీ మీ లోకల్ ఎస్ఐలు కూడా వస్తారు, కొంచెం డబ్బులు ఏర్పాటు చేస్తే మీ మీద కేసు రాకోకుండా చూస్తామని ఇలా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. మీకు రాకపోవచ్చు కానీ ఈ మధ్యనే బసరకోడ్ అనే వ్యక్తికి వచ్చి డబ్బులు అతను అన్నీ రెడీ చేసుకున్నాడు. చివరి నిమిషంలో మాకు చెప్పాడు, మరి బాబు మేము కాదు, అది సైబర్ క్రైమ్ అదంతాను, వేయొద్దంటే అప్పుడు వేయలేదు. అలా కూడా జరుగుతాయి. ఇంకా వచ్చేసి అమ్మాయిల ఫోటోలు ఇప్పుడు మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్ వీటిలో మన బొమ్మలు షేర్ చేస్తూ ఉంటాం. షేర్ చేసిన తర్వాత ఏం చేస్తారు, కొంతమంది ఆ తల కట్ చేసి న్యూడ్గా ఉన్న ఫోటోలు పెడతారు, పెట్టేసి మీ నెంబర్కే మళ్ళీ రిటర్న్ పెడతారు. రిటర్న్ పెట్టేసి ఏం చేస్తారు, మీ బంధువులకు పెడతాము, ఆల్రెడీ మీ సెల్ ఏదైనా లింక్ పెట్టిన హ్యాక్ అయింటే మీ సెల్ నెంబర్లు అన్నీ తీసుకుంటాడు వాడు. మీ బంధువుల నెంబర్లు అన్నీ తీసుకొని మీ బంధువుల సెల్ నెంబర్ నా దగ్గర ఉన్నాయి చెప్పేసి మీ బంధువులకు అందరికీ పెట్టేస్తాను, డబ్బులు ఇస్తావా లేదని బెదిరిస్తారు. అలా బెదిరిస్తే డబ్బులు పొరపాటున కూడా ఇవ్వద్దండి. అది మన ఆ బొమ్మ మంది కాదు, మన పేజ్ పెట్టినంత మాత్రాన అది మన బాడీ కాదు, ఇబ్బంది పడక దానివల్ల భయపడి చాలామంది డబ్బులు కట్టడానికి కూడా చేస్తారు. ఇది కూడా మన లిమిట్స్లో జరిగింది. ఇవన్నీ ఎక్కడ జరగడం లేదు, మన దగ్గర జరుగుతున్నాయి. వాళ్ళకి అవగాహన లేక కొంతమంది కట్టడానికి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ దీంట్లో అమ్మాయి భయపడిపోయి ఆ తర్వాత అక్కడ అంటే పబ్లిక్లో చెప్పుకోవడంతో మా వరకు వచ్చింది. మా వరకు వచ్చినాక మళ్ళీ చెప్పి ఆ అమ్మాయి కొంచెం అంటే మొగుడు పెళ్ళాం ఇద్దరు చనిపోవడానికి డిసైడ్ అయ్యారు ఆ విషయంలో. కాబట్టి ఇలాంటివి ఏమైనా చేస్తే మా దృష్టికి తీసుకొస్తే మీకు అంటే ముందుకు ఆ నేరం ఎలా అరికట్టాలనేది చెప్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మా హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సందర్భంగా మేము కొన్ని మీకు మహిళలకు కొన్ని ఆరోగ్య సంబంధించిన కొన్ని విషయాలు తెలియపరుస్తాను. ముఖ్యంగా మనము ఈ హెల్త్ సంబంధించిన ఈ విషయము ఎక్కడ మొదలు పెట్టాలనేది మొదటి మ్యారేజ్ నుంచి మొదలు పెడితే సరే. ఎందుకంటే స్టార్టింగ్ న్యూలీ మ్యారేజ్ కపుల్స్ గురించి మొదలు పెడితే సరిపోతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎప్పుడైనా ఒక ఊరిలో ఒక గ్రామంలో ఒక మ్యారేజ్ జరిగినప్పుడు ఒక నూతన దంపతులు వారి యొక్క జీవన విధానం గురించి, వారికి సంబంధించిన ఆరోగ్య సూత్రాల గురించి, ముఖ్యంగా ఒక గ్రామంలో ఒక మ్యారేజ్ ఒక వివాహం జరిగిన తర్వాత జరిగినప్పుడు వాళ్ళకు ఒక అబ్బాయి సైడ్ నుంచి కానీ అమ్మాయి సైడ్ నుంచి, ముఖ్యంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మహిళలు ఆరోగ్యం సంబంధించి తెలియపరచమన్నారు కాబట్టి వారికి ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యవంతురాలుగా ఉంది అని మనం తెలుసుకోవాలంటే
వాళ్ళకు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్కి వచ్చిన వారి వయసులో వాళ్ళకు నెల ఒక ఋతుచక్రం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మహిళలకు ప్రతి నెలసరి జరుగుతూ ఉంటాయి. ఆ నెలసరిలు కరెక్ట్గా నెల వాళ్ళకు సక్రమంగా వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడము మంచిది అన్నమాట. ఒకవేళ